వాళ్ళవన్నీ వాళ్ళే చేయించుకుంటారులే. నీ బోడి ప్రమేయంతో వాళ్లకు పనేంటి? చెయ్యను అన్నదానివి ఒప్పుకోలా? అంతే. మీరు నిండు నూరేళ్ళు ఉండాలనుకున్నాను. దూరం అయిపోతారనుకోలేదు. మీరు భౌతికంగా లేకపోయినా నా హృదయంలో అలాగే ఉన్నారు. రండి మావయ్య. నేనే చేయిద్దాం అనుకున్నానమ్మా. నువ్వు చేయిస్తున్నావని రమ రాత్రి చెప్తే ఆగిపోయాను. మీకు ఆలోచన ఉందని తెలియదు మావయ్య గారు. వాళ్ళ మనవరాల్ని కదా అని చేయడానికి పూనుకున్నాను. మొదలు పెట్టావే. పర్లేదులేమ్మా, అసలు చేయాల్సింది నువ్వే. నువ్వు చేయిస్తేనే వారి ఆత్మ ఇంకా శాంతిస్తుంది. మీ మావయ్య గారు మీ తాతయ్య నాయనమ్మ గారి ఫోటోలు పేపర్లో వేయించారు, చూసావా రోజా? లేదత్తయ్య గారు. ఒకసారి చూపించండి, చూస్తుంది. వాళ్ళంటే ఆయనకి ఎంతో అభిమానం. అందుకే చూసి పక్కన పెట్టకుండా చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. మా తాతయ్య నానమ్మ అంటే మీకెందుకు అంత అభిమానం మావయ్య గారు? వాళ్ళ ఆశీర్వాదమేనమ్మా నా ఎదుగుదలకి పునాది. వాళ్ళ సాయమే నా అభివృద్ధికి మూల కారణం. ఈ కారణాల వెనుక వాళ్ళ నుంచి ఏదో పెద్ద సాయమే పొందిన కారణం ఉండే ఉంటుంది. ఈ మూమెంట్లోనే అదేంటో తెలుసుకోగలిగితే ఏమైనా యూజ్ ఉంటుందేమో. అమ్మా వచ్చిలా కూర్చో అమ్మా, కార్యక్రమం మొదలు పెడదాము. వెళ్ళమ్మా. మావయ్య గారు, తాతయ్య నానమ్మ అంటే మీకెంత ఇష్టమో ఎంత అభిమానమో మీ మాటల్లోనే అర్థమవుతుంది. పేపర్లో ఏకంగా ఫస్ట్ పేజీలోనే మొదటి వర్ధంతి గురించి వేయించారు. నిజంగా మీ మంచి మనసును చాటుకోవడంలో మీరు గ్రేట్ మావయ్య గారు. వాళ్ళు నాకు చేసిన దాంట్లో ఇదే ఉందమ్మా. చేసిందేంటో తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. మావయ్య గారు, నా దగ్గర వాళ్లకు సంబంధించినవి ఏవీ లేవు. మీ దగ్గర వాళ్లకు సంబంధించిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే పూజ దగ్గర పెట్టండి మావయ్య గారు. వారి ఆత్మకి ఇంకా శాంతి చేకూరుతుంది. ఇద్దరం చేస్తున్నామన్న తృప్తి కూడా వారికి ఉంటుంది. తప్పకుండా అమ్మా. మార్కులు కొట్టేయడానికే కదా ఇదంతా? ఏం కొట్టేయడానికో తెలుస్తుందిలే. అమ్మ చామంతి, నాతో రమ్మా. అమ్మా వచ్చిలా కూర్చోండి, మొదలు పెడదామమ్మా. ప్రేమ్ బాబు పొద్దున్నే వెళ్ళిపోయాడు. గెలవడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఎంతైంది బ్రో? 492 సార్. అయిపోయింది బ్రో. థ్యాంక్ యూ. అరే మాదాపూర్.
ఇవన్నీ ఏంటి అయ్యగారు? నేను రాజావారు రాణివారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుండేవాళ్ళమ్మా. నన్ను ఒట్టి చేతులతో పంపించేవాళ్లే కాదు. అవే ఇవన్నీ భద్రంగా పెట్టుకున్నాను. వీటిని చూస్తే వాళ్లే గుర్తొస్తారమ్మా. మీరెంత మంచివారు అయ్యగారు. ఇంత ఐశ్వర్యం ఉన్నా వీటిని ఎక్కడో పాడేయకుండా వాళ్ళ జ్ఞాపకాలుగా దాచుకున్నారు. మనిషికి మిగిలేవి మంచి జ్ఞాపకాలే అమ్మా, ఐశ్వర్యం కాదు. అది అంత మంచి మనుషులవి ఎక్కడో పడేస్తానా? తీసుకెళ్దామమ్మా. నేను తెస్తాను అయ్యగారు. ఏదైనా పనికొచ్చేది కనిపిస్తుంది అనుకుంటే పనికి రానివేవో కనిపిస్తున్నాయి. రాజావారు రాణివారు మీకు ఇష్టమైనవి చేసి పెట్టాను. పూజ అయ్యాక కొంచెం కూడా మిగలకూడదు. నాదో కోరిక రాజావారు రాణివారు. ప్రేమ్ బాబు కూడా మీ అంత మంచివారే. తన తండ్రి నమ్మకాన్ని గెలిపించడం కోసం కష్టపడుతున్నారు. ఆయన కష్టానికి ప్రతిఫలం ఉండేలా బాబుని దీవించండి అమ్మా. గుడ్ న్యూస్ ఏమైనా తెలిసిందా సార్? షేర్స్లో కొట్టాను బ్రదర్. నిన్న 1,00,000 వస్తే ఈరోజు 3 లక్షలు వచ్చాయి. నీకు షేర్స్ గురించి తెలుసా? తెలుసు సార్. తెలిస్తే ఒకసారి ట్రై చేయి బ్రో. చేస్తాను సార్.